నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఇప్పుడు మనతో 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పీహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నీస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 19 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్ చార్టర్డ్ టై మెంబర్గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు ఆయన. 3 ప్రొఫెషనల్ కోర్సెస్ అందిస్తున్నారు. మొదటిది 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఇక రెండవది వ్యాపారవేత్తలుగా చేయడానికి BBA EDP విత్ CAT కోచింగ్. మూడవది వరల్డ్స్ ఫస్ట్ యూనిక్ జూనియర్ కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. MEC, CEC విత్ EDP, CAT అండ్ SAP కోర్సులు అందిస్తున్నారు. ఆయనే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. విద్యారత్న డాక్టర్ నారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుతం హోటల్ మేనేజ్మెంట్ ఒక మంచి భూమిలో ఉంది కదా, మరి ఈ కోర్స్ చేస్తే కనుక 100% ప్లేస్మెంట్స్ ఏ విధంగా సాధించవచ్చో చెప్తారండి? షూర్ అండి. ముందుగా మన టీవీస్ ప్రేక్షకులకు, పేరెంట్స్కు, స్టూడెంట్స్కి అందరికీ మరి గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మరి లాస్ట్ 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 16th ఇయర్లో అడుగుపెట్టాం. ఇప్పటి వరకు మన డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చదివిన స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ మరి 25 కంట్రీస్లో వెల్ సెటిల్గా అయి ఉన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి, ప్రొఫెషనల్ మీన్స్ చదువు అయిపోయిన వెంటనే జాబ్ వచ్చే కోర్సు. ప్రొఫెషనల్ మీన్స్ చేతిలో పని ఉన్నట్లు ఒక స్కిల్డ్ ప్రోగ్రామ్ కాబట్టి తప్పనిసరిగా జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందువలన ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా ఈ ఇయర్కి అడ్మిషన్స్కి మరి నోటిఫికేషన్ కూడా మరి ఇవాళ 3rd డే ఇవ్వడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఎక్కడో అక్కడ జాయిన్ అయిపోవాలి. ఇంతవరకంటే గవర్నమెంట్ మరి నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, మరి అకాడమిక్ ఉంటుందా లేదనేది చాలామందిలో ఒక డౌట్ ఉండే. జీరో అకాడమిక్ అవుతుందేమో అనేసి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ స్తబ్దుగా ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా జీరో అకాడమిక్ కాదు, అకాడమిక్ జరుగుతుంది అనేది కూడా కన్ఫామ్డ్గా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మరి ప్రజెంట్లీ ఉన్న స్టూడెంట్స్ కూడా, 2nd, 3rd స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ క్లాసులు కూడా 3 days నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అడ్మిషన్స్ కూడా మరి స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ కూడా ఆగస్టు మనకు కమింగ్ October 1st నుంచి కూడా క్లాసులు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి అందరూ ఇంకా యాక్టివ్ అయ్యి అలర్ట్గా మరి అడ్మిషన్స్ తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఓకేనండి. మరి కోవిడ్-19 ఈ కరోనా ప్రభావం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపైన ఉన్నప్పటికీ కూడా విద్యారంగం పైన ఒక గట్టి ప్రభావం చూపించింది అనుకోవాలి. మరి ఈసారి 10th పాస్ అయిన విద్యార్థులకు, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మరి వారు హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ కోర్స్ చేయాలంటే ఎలాంటి అర్హతలు సాధించాలంటారు? ఇప్పుడు అందరికీ గుడ్ న్యూస్ కూడా, ఈ నెగిటివ్లు కూడా ఏంటంటే 10th క్లాసు ఆల్మోస్ట్ అందరూ పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ అందరూ పాస్ అయ్యారు. అందువలన ఇప్పుడు ఒక 3 months 6 months ప్రభావమే కానీ ఎల్లవెల్ల ప్రభావం ఉండదు. కాబట్టి ప్రొఫెషనల్ కోర్సే ఎప్పుడు కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు 6 months అయిపోయింది, అందరూ అలవాటు పడ్డాం దానికి. ఇక అందరూ వెళ్ళి వస్తూ ఉన్నారు, తిరిగి వస్తూ ఉన్నారు. ఫస్ట్లో భయం లేదు కదా, పోవటమేమో రావడం లేదు అని. అందువల్ల అన్నీ మరి సానుకూలంగా వస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ వచ్చినా రాకపోయినా కూడా అలవాటు పడటం అయితే జరిగింది. కాబట్టి హ్యాపీగా మనకు ఇంతకుముందు కోల్డ్ ఫీవర్ దాన్ని కరోనా అంటున్నారు మనకు, అవి జస్ట్ జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఇబ్బంది లేదు. ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్కి మరి ఈ 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఏంటంటే హ్యాపీగా చదువుకోవాలంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ నుంచి మనకు 2 years టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టారు. కాబట్టి ఆనందంగా మనం చదువుకోవచ్చు. ఇంటర్ 2 years MPC, BPC, MECC ఎలాగనో అలాగే టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీనిని 3 years ప్రోగ్రామ్ మళ్ళీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత BHM అంటాం. BHM అంటే బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అలా 3 yearsకి వచ్చేస్తే కన్ఫర్మ్డ్గా జాబ్ అయితే వస్తుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మన ఇన్స్టిట్యూట్లో అయితే లాస్ట్ 16 years నుంచి జాయిన్ అయిన ఫస్ట్ డేనే వాళ్ళకి అగ్రిమెంట్ కూడా ఇస్తా ఉన్నాం, బాండ్ పేపర్ జాబ్ గ్యారెంటీ అని. మరి అలాగా డైరెంటేషన్కి బాండ్ పేపర్ ఇవ్వడం అంటే ఇట్స్ నాట్
మరి చిన్న విషయం కాదు. అయితే అలాంటి స్కిల్డ్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం కాబట్టి, అలాంటి నాలెడ్జ్ అందిస్తున్నాం కాబట్టి మనం డేరింగ్ డేషింగ్గా అగ్రిమెంట్ ఇస్తున్నాం బాండ్ పేపర్ మీద, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అందువలన మరి 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు 5 years మరి హోటల్ మెయింటైన్ కోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇంటర్మీడియట్ కూడా అందరూ పాస్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు 3 years డిగ్రీ హోటల్ మెయింటైన్ కోర్స్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్లేస్మెంట్ అది ఉంటుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ప్లేస్మెంట్ ఎప్పుడు 2023 కదా, 23 కంటే ఇంకొక అన్నీ సర్దుకుంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ అన్ని కూడా దాని నుంచి ఇబ్బంది పడే అవసరం లేదు. మరి ఇట్లా ఉంటుంటే ప్లేస్మెంట్స్ ఎట్లా వస్తాయో, ఉండో హోటల్స్ లేవు, టూరిజం లేదని ఆ భయాలైతే భయపడే అవసరం లేదు. ఇది ప్రజెంట్దే కానీ ఎప్పుడు ఉండేది కాదు కాబట్టి ఎవరి గ్రీన్ హోటల్ మెయింటైన్ కోర్స్ ప్రోగ్రామ్ కాబట్టి హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకేనండి. మరి డాక్టర్ విద్యారత్న, డాక్టర్ నారాయణగా 16 సంవత్సరాలు హోటల్ మేనేజ్మెంట్ రంగంలో సుదీర్ఘ ప్రయాణం చేశారు మీరు. సో ప్రస్తుతం ఉన్న తరుణంలో మీరు అనేక అవార్డులు తీసుకున్నారు. సో నేషనల్ అవార్డ్స్ కూడా 3 వరించాయి మిమ్మల్ని. సో ప్రస్తుతము అవుట్ సోర్సింగ్ అంటే అబ్రాడ్లో విద్యార్థులు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, ఇండియాలో ఎలాంటి కంపెనీస్లో వారు ఉంటున్నారు, సో ఈ రంగం తీసుకుంటే కనుక వారు ఏ స్థాయిలో ఉద్యోగంలో సెటిల్ అయిపోవచ్చు, వాళ్ళకి కెరీర్ ఏ విధంగా ఉండవుతుందో ఒకసారి చెప్తారండి. షూర్ అండి. ఇప్పుడు ఈ 10th క్లాస్ నుంచి 5 years హోటల్ మెయింటైన్ కోర్స్ చేసిన, ఇంటర్మీడియట్ నుంచి 3 years హోటల్ మెయింటైన్ కోర్స్ చేసినా కూడా ఈరోజు సరే ఈ హోటల్ రంగం కానివ్వండి, ఇప్పుడు అసలు ఈ కోర్స్ చేస్తే జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ ఉంటాయి, మన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ సెట్ అయ్యేది కూడా చెప్పుకుందాము. ఈ కోర్స్ చేస్తే మొత్తం 7 sectorsలో జాబ్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్టర్ వచ్చరికి హోటల్ సెక్టర్, హోటల్ రంగంలో ఉంటుంది. రెండోది వచ్చరికి ఎయిర్లైన్స్లో ఉంటుంది. 3 క్రూజ్ లైన్స్, పెద్ద షిప్లో ఉంటుంది. తర్వాత మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఉంటుంది, హాస్పిటాలిటీ రంగంలో ఉంటుంది, మల్టీనేషనల్ కంపెనీస్లో ఉంటుంది. అందువలన మరి ఇలాంటి అన్ని రంగాల్లో జాబ్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా మరి కోర్స్ చేసుకోవచ్చు. ఈరోజు మన స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ యూఎస్ఏ కానివ్వండి, యూఎస్ఏలో గుడ్నెస్ లాస్ట్ ఇయర్ మనకు 25 స్టూడెంట్స్ని యూఎస్ఏ పంపించడం జరిగింది, యూకేకి పంపించడం జరిగింది, కెనడా, మరి న్యూజిలాండ్, యూకే, యూఎస్ఏ, దుబాయ్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా ఇలాంటి అన్ని ప్లేస్లలో మన స్టూడెంట్స్ ఉన్నారు. అందువలన ఇంకొక విషయం, మరి ఫారిన్కి అన్ని చోట్ల ఉంది కదా సార్ అనేది అసలు ఆ మాటే మనం భయపడే అవసరం లేదు. అది అన్ని ప్రపంచం అంతా ఉంది కాబట్టి, నిన్న మన విలేజ్లో గ్రామీణ ప్రాంతంలో ఉంది కాబట్టి మనం ఈ షార్ట్ టైంలో నవంబర్ డిసెంబర్కి అంత క్లియర్ అయిపోతుంది కాబట్టి, వ్యాక్సిన్ రావడం వల్ల అంత అవుతుంది కాబట్టి కోర్సుకి మాత్రం ఇబ్బంది ఏమీ లేదు, కంట్రీస్లలో జాబ్స్కి మాత్రం ఇబ్బంది ఏమీ లేదు. ఏ రోజైనా ఎవరైనా చదువుకోవాల్సిందే, చదువు ఆపడానికి వీల్లేదు, జాబ్ చేయవలసిందే కాబట్టి అందువలన కంగారు పడకుండా ఆ విధంగా కూడా మనం ప్లేస్మెంట్స్ మనం సంపాదించవచ్చు. ఓకే. మరి బీబీఏ ఈడీపీ అంటే ఏంటి? చాలామంది ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఓన్గా ఆంటర్ప్రీనర్స్గా రాణించడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది చిన్న మొత్తంలో అయినా పెద్ద మొత్తంలో అయినా సరే. సో ఈ కోర్స్ ద్వారా ప్రయోజనాలు ఏ విధంగా నాకు చెప్తారండి? మరి ఈరోజు మనం హోటల్ మేనేజ్మెంట్ రంగంలో నంబర్ 1 వచ్చినాము, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు మనకు మరి డాక్టర్ నారాయణ కాజా హోటల్ మేనేజ్మెంట్ అనగానే ఖచ్చితంగా బ్రహ్మాండమైన మంచి జాబ్స్, మంచి క్యాంపస్, మంచి బ్రహ్మాండంగా మరి స్కిల్డ్ ప్రోగ్రామ్ నడిపిస్తున్నది కూడా మన పేరు మనకుంది. అలాగనే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే హోటల్ మేనేజ్మెంట్లో ఎలాగ నంబర్ 1 అయినాము, దాంట్లో ఏమాత్రం ఇబ్బంది ఏమీ లేదు. ఈరోజు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో ఎక్కడ ఎవరు కూడా ఆ విధంగా ముందు తీసుకురాలేకపోతా ఉన్నారు అనే ఒక స్పెషలైజేషన్స్తో ఈరోజు మనం ఏం చేసినామంటే బీబీఏ ఈడీపీ అనేది మనం ప్రవేశపెట్టాం. బీబీ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అయితే బీబీఏ అనేది చిన్న మధ్య పెద్ద కాలేజీలలో, అన్ని కాలేజీలో, అన్ని యూనివర్సిటీలో ఉంది, కానీ జనరల్ బీబీగా అందిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఒక స్పెషలైజేషన్గా మనం లాస్ట్ 7 years నుంచి కూడా ఈడీపీ అనేది మనం స్పెషల్ ప్రోగ్రామ్గా పెట్టాము. ఆ కాలేజ్ పేరు కూడా మరి ఒక ఇన్నోవేటివ్గా ఉండటం గురించి కూడా మనం కాలేజీ పేరు కూడా ఐక్రియేట్ బిజినెస్ స్కూలు, ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ పెట్టడం జరిగింది. ఐక్రియేట్ అంటేనే ఐ అంటేనే ఇంటర్నేషనల్, సిఆర్ అంటే సెంటర్, మరి ఈ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్, టీ అంటే టెక్నాలజీ. ఆ విధంగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆంట్రప్రినర్ అంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్గానే వెళ్ళాలి, లేకపోతే ఒక ఇండస్ట్రీ అసిస్టెంట్ అవ్వాలి, లేకపోతే ఒక కంపెనీలో మంచి జాబ్ అన్నా చేయాలి, పెద్ద జాబ్, సిఇఓ, జిఎం అలాంటి జాబ్స్గా, హెచ్ఆర్ మేనేజర్గా అట్లాంటి టాప్ పొజిషన్కి వెళ్ళాలనే పర్పస్తో మనం ఆ కోర్స్ పెట్టడం జరిగింది. ఒక ఆంట్రప్రినర్ అంటే మరి ఏంటి, అది కూడా ఈరోజు మళ్ళీ ఈడీపీ అనేది చాలా ఇన్స్టిట్యూట్స్, డాక్టర్ నారాయణ గారు ఐక్రియేట్ పెట్టారు, ఈడీపీ అందిస్తారు, మన ఈడీపీ అంటే ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్నే కదా అనేసి చాలామంది మన థియరిటికల్గా అందిస్తారు. థియరిటికల్గా అందిస్తే ఉపయోగం లేదు. మొదటి నుంచి కూడా మనం ఒక ఇన్నోవేటివ్గా, ఒక స్పెషలైజేషన్గా కొత్త వరడులో వెళ్తూ ఉన్నాం. ఇది మనం స్వతహాగా మన ఇన్స్టిట్యూట్ తయారు చేసుకుంది కాబట్టి
మనకు ఏదో ఒరిజినల్స్ పెడతాను కాపీ ఏదో అన్నట్టుగా ఎప్పుడు కూడా కాపీగానే ఉంటుంది. కాపీ కొట్టినంత మాత్రాన ఎస్ఎల్సి రాదు కదా, ఎస్ఎల్సి కోల్పోతారు. అందువల్ల మేము కూడా ఈడిపిస్తున్నాం. కొంతమంది చాలామంది అసలు ఈడిపి అంటే తెలియని సంస్థలు కూడా మేము కూడా ఈడిపిస్తాం, ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఐఐటి అంటే చిన్న స్కూల్లో కూడా మేము కూడా ఐఐటి కోచింగ్ ఇస్తున్నట్టుగా ఐఐటి అంటే ఏంటి, ఏం చేయాలన్న తెలియకుండానే పేరు పెడితే చాలు పేరెంట్స్ వచ్చి చేస్తారు అన్నట్టుగా. ఇప్పుడు ఈడీపీ పెడితే చాలు ఈడీపీ, నారాయణ గారు ఈడీపీ అంటున్నారు కదా, మనం కూడా ఈడీపీ పేరు పెడతాం ముందు బీబీ పక్కన అనేసి అంటా ఉన్నారు. అందువలన అది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ రావాలి, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ రావాలి. ఇది మళ్ళీ మేము ఒకసారి ముంబైకి వెళ్ళాం, శివన్ బాబు గారు ముంబై ఐఐటికి వెళ్ళాం. అయితే మేము రాసామంటే మేము ఈడీపీ స్టూడెంట్స్ తీసుకొస్తున్నామండి అంటే, రండి మేము కూడా ఈడీపీ ఇస్తాం అన్నారు. అంటే చాలా సంతోషపడ్డాం. అక్కడ వాళ్ళు కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టి ఈడీపీ ఇస్తుంటే మేము ఆశ్చర్యపోయాం. మన ఈడీపీ అంటేనేమో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ ప్రోగ్రామ్, వాళ్ళు ఈడీపీ అంటే ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ ప్రాసెసింగ్. యాక్రోనేమో ఈడీపీ, ఇక్కడ ఇది మనం వాడుతున్న ఈడీపీ, వాళ్ళు వాడుతున్న ఈడీపీ. వాళ్ళు ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ ప్రాసెసింగ్ అనే పదంలో వాళ్ళు వాడుతున్నారు. మన స్టూడెంట్స్ మేమంతా ఆశ్చర్యపోయినారు. అలాగా ఈడీపీ అనేది చేరాలి, నిజంగా చదవాలి, ఒక ఆంట్రప్రెన్యూర్ కావాలి, ఒక బిజినెస్ మ్యాన్కి వెళ్ళాలి, ఒక ఇండస్ట్రీ విజిట్ చేయాలి, ఒక ఏంటి అసలు కంపెనీ ఎలా నడుస్తుంది, మిషనరీ ఎలా నడుస్తూ ఉంది, తయారైన వస్తువు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది. అందులో ఈరోజు ఇండియాలో ఉన్న 30-30 స్టేట్స్లో ఇవాళ నెట్వర్క్ పెంచాం. ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తాం. ఇది అందరం వల్ల ఏ పని కూడా కాదు అది. ఎందుకంటే అది స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. మేము కూడా ఇస్తామంటే ఏమిస్తామంటే ఇదిగో మన ముంబైలో చెప్పినట్టుగా ఐఐటీలో చెప్పినట్టుగా వెళ్తున్నాం. మరో కాలర్ వరంగల్ నుంచి విజయవర్మ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. విద్యారత్న డాక్టర్ నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం నారాయణ గారు. నమస్కారం, చెప్పండి. అది బీటెక్ అయిపోయింది సార్ రీసెంట్ గా. హలో, మీ వాయిస్ వినిపించలేదండి. బీబీఏ గురించా? అవును సార్, అది బీటెక్ అయిపోయింది సార్. బీటెక్ అయిపోయిందండి తనది. ఓకే, ఇప్పుడు మన దగ్గర అందించే కోర్సులు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి అందిస్తున్నాము. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి మన దగ్గర ఎలాంటి కోర్సు లేవు. మనకు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదవాలంటే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తున్నాము. డిగ్రీలో బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తున్నాము. ఆ విధంగా మరి ఎంఈసీ తర్వాత మన బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును ఇంటర్మీడియట్లో ఎంఈసీ సిసి గ్రూప్తో పాటు ఈడీపీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. డిగ్రీలో బీబీఏ ఈడీపీ, బీకామ్ కూడా మనము బిజినెస్ ఎనాలిటిక్స్ అనేది కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. బిజినెస్ అప్లికేషను, కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. అందువలన ఇంతకు ముందుగానే మరి మనం బ్రేక్ ముందు కూడా ఈ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎవరైనా మనకు ఫోను ఈ హోటల్ మేనేజ్మెంట్ గురించి కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి కానీ మీరు ఫోన్ చేయాలంటే మనకు బీజీలో ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, ఒకసారి మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇంకొక 10 minutesలో మనకి ఈ ప్రోగ్రామ్ అయిపోద్ది కాబట్టి మీరు తర్వాత ఆరాంగా ఈవినింగ్ 7-8 వరకు కూడా కాల్ చేసుకోవచ్చు. మనకు హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలంటే నంబర్ చెప్తాను, రాసుకోండి. 9666365365. మరొకసారి చెప్తున్నాను, 9666365365. 365 రోజుల్ని 365 రోజులు గుర్తుపెట్టుకుంటే మీరు రాత్రి 7 వరకు మీరు మాట్లాడచ్చు. ఇంకొక నెంబర్ చెప్తాను హోటల్ మేనేజ్మెంట్కి, 8367250250. అంటే 250 250 నంబరు. ఫస్ట్ 4 నెంబర్ 8363 మీరు వాడుకోవచ్చు. 67. ఇప్పుడు బిజినెస్ మేనేజ్మెంట్ గురించి బీబీఏ ఈడీపీ కానివ్వండి, బీబీఏ క్యాట్ కానివ్వండి, బీబీఏ ఎస్ఏపీ కానివ్వండి, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ గురించి చదవాలంటే నంబర్ 8367240240 కానివ్వండి. ఆ తర్వాత మనకు 215 తర్వాత 415 మనకు ఆలుగా స్క్రీన్ కనిపిస్తుంది. మరొకసారి చెప్తాను, 8367215215. ఇంకొకటి 8367 మనకు 415 చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర బిజినెస్ మేనేజ్మెంట్ గురించి ఎవరన్నా మీకు డౌట్స్ వస్తే నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు అడగవచ్చు. అయితే ఇప్పుడు మనకు బీబీఏలో మన దగ్గర ఏమేమి ఉన్నాయి స్పెషలైజేషన్స్ చెప్పుకుందాం. బీబీఏ ఈడీపీ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి. రెండవది బీబీఏ క్యాట్ కోచింగ్. క్యాట్ అంటే ఏంటి? సి ఫర్ కామన్ అడ్మిషన్ టెస్ట్. అంటే ఎవరైనా టాప్ ఐఏఎంలో, మన ఇండియాలో 20 ఐఏఎమ్స్ ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అందులో వస్తే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. అందువలన అలాగ వెళ్ళాలంటే బీబీఏతో పాటు క్యాట్ కోచింగ్ అందిస్తున్నాము. మూడవది బీబీ ఎస్ఏపీ అందిస్తున్నాము.
బీబీఏ అంటే బ్యాచులర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎస్ఎఫ్టీ సిస్టమ్ అప్లికేషన్ ప్రాసెసింగ్. అదే మనకు ఫికో కానివ్వండి మాడ్యూల్స్, సాప్ మాడ్యూల్స్ అందిస్తాం. ఫినాన్స్ కంట్రోలింగ్, హెచ్ఆర్, ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అవి చదువుకోవడం అంటే మంచి ప్లేస్మెంట్స్, మంచి కంపెనీస్లలో, మంచి మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువలన మనం ఏ రంగాల్లో బిజినెస్ మనం నాలెడ్జ్ ఇస్తున్నామంటే మనకు బీబీఏ టెక్స్టైల్స్ మీద నాలెడ్జ్ ఇస్తున్నాము. బీబీఏ ఆటోమొబైల్ నాలెడ్జ్ ఇస్తున్నాము. అంటే కారు ఎలా తయారవుతుంది, ట్రక్ ఎలా తయారవుతుంది, టైర్, ట్యూబ్, వీలు, ఇంజిన్ ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, బైక్ ఎలా తయారవుతుందో అలాంటి వాటి తీసుకెళ్తాం. అలా నాలెడ్జ్ ఇప్పిస్తాం. టెక్స్టైల్స్ కావాలంటే ఫ్యాబ్రిక్ ఎలా తయారైపోతుంది, టీ షర్ట్స్ ఎలా తయారవుతుంది, జీన్స్ ఎలా తయారవుతుంది, డైయింగ్ ఎలా అవుతుంది, ఇదంతా డిజైనింగ్ ఎలా తయారవుతుందో మొత్తం స్టేట్ కంట్రీలో ఆ నాలెడ్జ్ తీసుకుంటాం. ఫుడ్ ప్రాసెసింగ్ బీబీఏ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, దానివల్ల మనం ఎలాగా ముందుకు తీసుకెళ్ళచ్చు. అది బీబీఏ ఆక్వాకల్చర్ అంటే ఈ ఫిష్ కానివ్వండి, ప్రాన్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది దాని మీద కూడా మంచి బ్రహ్మాండ బిజినెస్ ఆ వేద మీద ఇస్తున్నాం. ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ ఇప్పుడు ఏ విధంగా మనం తయారు చేయొచ్చు, ఏ విధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయొచ్చు, ఏ విధంగా ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు, ఫ్రాంచైజ్ బిజినెస్ ఒకటి ఏర్పడిస్తుంది బీబీఏ ఫ్రాంచైజింగ్ అని. ఇలా డిఫరెంట్గా మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి వీటిల్లో మీరు మన లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏంటి, ఎలా జరుగుతుంది, బ్రహ్మాండ బిజినెస్ ఉన్నాయి మన దగ్గర. ఇలాంటివి 20 టైప్స్ బిజినెస్ మనం ఏర్పాటు చేస్తున్నాం. మీరు మన వెబ్సైట్ కూడా మీరు చూడొచ్చు. మనకు బీబీఏలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆ విధంగా తెలుసుకుని ఆ విధంగా ఇంకా నేను ఎక్కువగా స్పెషల్గా నేను ఎలాంటి పీపుల్కి రికమెండ్ చేస్తున్నానంటే, నేను ఒకరి కింద జాబ్ చేయను, నేనే 10 మంది జాబ్ ఇస్తాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఖచ్చితంగా మంచి రైట్ ఇన్స్టిట్యూషన్ ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఒక స్పెషల్గా డిజైన్ చేసి, ఒక ప్యాషన్తో డిజైన్ చేసి ఏ విధంగా వెళ్ళాలో మా విధంగా వెళ్తా ఉన్నాం. ఆ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా వెళ్ళవచ్చు. ఓకే డాక్టర్ నారాయణ గారు, మరి మీ ఉద్దేశంలో అంటే థియరిటికల్గా ఉండేటువంటి కోర్సెస్కి మీరు చెప్తున్నటువంటి ప్రాక్టికల్ కోర్సెస్కి డిఫరెన్స్ ఏంటో వివరిస్తూనే మీ అండర్లో కోర్స్ తీసుకొని కృషి చేసి సాధించిన విద్యార్థులు అంటే గర్ల్ స్టూడెంట్ కావచ్చు, బాయ్ స్టూడెంట్ కావచ్చు, వారి రికార్డు కూడా ఒకసారి ఉదాహరణ కింద మా ప్రేక్షకుల కోసం చెప్తారండి. షూర్. ఈరోజు మన దగ్గర ఏంటి సారు మరి ఎంటర్ప్రినర్షిప్ అంటున్నారు, స్టేటు ఇండియా వాళ్ళు మొత్తం తీసుకెళ్తారంటున్నారు, ఇదేదో బాగానే ఉంది, చదవకపోయినా ఐక్రియేట్లో జాయిన్ అవుతే ఖచ్చితంగా టూర్స్ బాగుంటాయి, ఇండస్ట్రియల్ టూర్స్ బాగుంటాయని కొంతమంది అలా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఒక 3 months అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే మన తెలంగాణ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఆంధ్రలో ఇండస్ట్రీస్, రాయలసీమ ఇండస్ట్రీస్, అహ్మదాబాదు, కోయంబత్తూరు ఇలాంటి ఇండస్ట్రీస్కి మనం ఎప్పుడైతే మనం తీసుకెళ్ళడం జరిగిందో వాళ్ళు ఒక 3-4 months మార్పు చాలా వచ్చిందండి. మెచ్యూర్. వాళ్ళ తర్వాత అన్నారు, సార్ మేము సరదా తిరగొచ్చు అని జాయిన్ అయినాము, కానీ మీరు ప్రతి ఇండస్ట్రీలో ఒక ఆంటర్ప్రినర్ చేత మాట్లాడిస్తున్నారు, ఇండస్ట్రీ ఎట్లా పెట్టొచ్చు, ఎన్ని సాక్రిఫైస్ చేయడం జరిగింది, ఎంత మనీతో ఇన్వెస్ట్ చేయడం జరిగింది, ఇవన్నీ చెప్పుగా 10 lakhs పెట్టిన బిజినెస్ చూపిస్తున్నాము, 25 lakhs పెట్టిన బిజినెస్ చూపిస్తున్నాం, 1 crore పెట్టినవి, 5 crores పెట్టినవి, 10 crores పెట్టినవి, 50 crores, 100 crores అన్ని టైప్ ఆఫ్ సైజ్ బిజినెస్ చూపిస్తున్నాం. ఎంత పెద్ద లార్జ్ ఇండస్ట్రీస్ ఎట్లా నేను అంటే మైండ్ని బట్టి మనం ఒక 5 to 10 lakhs బిజినెస్ పెట్టి 100 crores వరకు వెళ్ళొచ్చు. ఇంతకుముందు ఇప్పుడు 100 to 200 crores పెట్టిన బిజినెస్ వాళ్ళంతా కూడా స్టార్టింగ్ నుంచి ఇలా స్టార్ట్అప్ ఇలా వచ్చిన వాళ్ళు అనేది అలా బేసిక్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మేము సరదాగా జాయిన్ అయినా సార్ మీ దగ్గర నిజంగా మేము చదవడం కోసమో బిజినెస్ మ్యాన్ అవడం కోసం కాదు, డెప్త్ నాలెడ్జ్ ఉందో మాకు తెలియదు, సరదాగా తిరగవచ్చు కదా, సరదాగా వచ్చారనే ఉద్దేశం ఇంత మంచిగా ఇస్తున్నారనేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు మీరు అంటేగా ఆ మార్పు అయితే చూస్తున్నాం. డీప్ కదా సార్. ఒక కాల్ తీసుకుని ఆదిలాబాద్ నుంచి మనీష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్. మాకు ఇది హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయా? ఏమిటండి? హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయా? హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. దూరం నుంచి వచ్చినాక మరి హాస్టల్ ఫెసిలిటీ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి మన క్యాంపస్కి 4 క్యాంపస్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఓకే సార్. ఓకే ఇందాక మీరు కంటిన్యూ చేస్తున్నారు. అలాగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దీన్ని ఏమంటే ఎంఎస్సిఎంఈ అంటాం. ఎంఎస్సిఎంఈ అంటాం అంటే ఫస్ట్ ఏమంటే మైక్రో అంటే అప్ టు 25 lakhs స్మాల్ స్కేల్ బిజినెస్. స్మాల్ వేర్ మళ్ళీ మైక్రో వేర్, స్మాల్ వేర్. ఎంఎస్ ఉంది కదా, ఎం అంటే మైక్రో, ఎస్ అంటే స్మాల్. స్మాల్ అంటే అప్ టు 5 crores. మీడియం అంటే మళ్ళీ ఎం ఉంది కదా, మూడోది 10 crores మీడియం ఇండస్ట్రీస్. మైక్రో అంటే చిన్నది. ఇప్పుడు 1 crore చేస్తారు, 25 lakhs. ఇది 5 crores, 1 crore నుంచి 5 crores చేస్తారు, తర్వాత 10 crores చేశారు మీడియంది. అట్లాగా ఆ సైజులో ఇండస్ట్రీస్ మనం వెళ్తాం. దాంట్లో ఉన్న మిషనరీ గమనిస్తాం. మైక్రో ఉన్నది ఇండస్ట్రీ సపోజ్ ఈ బాటిల్ అనుకోండి,
1 అవర్కి ఒక 100 వస్తాయి. స్మాల్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకోండి, ఆ మిషనరీ వేరు. ఓకే, 1 అవర్కి ఇక్కడ 100 వచ్చేస్తే అక్కడ 1000 వస్తాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మారుతుంది, మారిపోతుంది, మిషనరీ మారుతుంది, ఎస్. టెక్నాలజీ మారుతుంది. ఆ టెక్నాలజీ చూస్తున్నాం మనం. మా మీడియం ఇండస్ట్రీకి వెళ్తే 2000 1 అవర్కి తయారీ బాటిల్స్ వస్తాం, ఆ మిషనరీ చూస్తాం. ఇంకా లార్జ్ స్కేల్ 500 crores 1000 crores అలాంటి ఇండస్ట్రీకి వెళ్తాం. సెకండ్కి వస్తాయి, నిమిట్కి వస్తుంటాయి, పడపడ వస్తుంటాయి. ఈ మిషన్ చూసేసరికి ఎలా ఉంటుంది నాలెడ్జ్ అసలు అసలు ఇంకా లైవ్ ఎగ్జామ్ చూడాలి అంతే. ఇది నేను క్లాసులతో నేను టీవీలో చెప్పడంత మాత్రాన అది కాదు. కానీ ఈరోజు ఇలాంటి నాలెడ్జ్ మనం నేర్పించక ఏంటి నేను చదువు అయిపోవాలా, ఇప్పుడు యంగ్లో ఏమంటే నాకు జాబ్ చేయాలి, ఏంట్రా చదువు పలానా ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్ ఇలా ఉందని జాయిన్ అంటే చదువుతో ప్లేస్మెంట్ కాదు. అది యూత్లో చాలా వరకు పడిపోయింది. అక్కడ ప్లేస్మెంట్స్ ఉండేవి కదా, అక్కడ ఉండేవి కదా, ఇక్కడ ఉండేవి కదా, ఎలా ఉంటాయి అది కాదు ఇప్పుడు ఆలోచించింది. ఒక ఆంట్రప్రెన్యూర్గా ఆలోచించిన ప్లేస్మెంట్ నువ్వే 10 మందికి ఇస్తావు, ఇవిలా పైన కూడా నువ్వు జాబ్ ఎక్కడ పోతే నేను వద్దంటారు, ఎవరు కావాలని కోరుకోరు. అందువలన అలాంటి దాన్ని మనం ఈరోజు ఏం చేసినట్లు ఇలాంటి కష్టకాలంలో కూడా ఆంట్రప్రెన్యూర్షిప్ అవసరమైంది. చాలా మంది బిజినెస్ నడవలేక పాపం చాలా మంది మూసేసుకోవడం, మరి జాబులు లేక డేరింగ్ డేషింగ్ పీపుల్ ముందుకు వచ్చి మరి మనం అందరం బతుకుతున్నామంటే ఎవరు వాళ్ళని బతుకుతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఒక ఆంట్రప్రెన్యూర్ లేకపోతే ఉద్యోగాలు ఎవరో ఇవ్వాలి, దేని వాళ్ళని రావాలి, ఏం జరగాలి, అది ఈరోజు ఆ ఎసెన్స్ని ఈరోజు మన ఐక్యతలు పెట్టాం. ఓకే, ఆ ఎసెన్స్ ఈరోజు ఎప్పుడైతే ఆ వైబ్రేషన్స్ మన స్టూడెంట్స్కి తాకిస్తామో ఖచ్చితంగా 2 years కానీ 3 years 4 years కానీ వాడు ఏజ్ 25-30 years పెడతాడు ఖచ్చితంగా. రైట్, మీరు చెప్తున్నట్టు కరెక్టే. ప్రాక్టికల్గా అనుభవం చూస్తున్నారు, చేయాలన్న తపన ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ దానికి సమకూర్చాల్సిన నిధులు, లోన్స్, వాటి గురించి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు అన్నది కూడా బాగానే ఉంది. మరి దీనికి ఫీజు డీటెయిల్స్ ఏంటి సార్ అంటే, మరి మీరు అంటున్నారు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటున్నారు, మన తెలంగాణ తీసుకెళ్తా ఉంటున్నారు, ఆంధ్ర తీసుకెళ్తా అంటున్నారు, ఇండియా టూర్ తీసుకెళ్తాను, ఇండస్ట్రీ టూర్ తీసుకెళ్తా అంటున్నారు, బాగానే ఉంది. ఫీజెస్ ఏంటంటే ఇప్పుడు ఫీజెస్ గురించి ఈరోజు ఇలాంటి మనం చెప్పే ఎలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేకని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేసి ఈడీపీలని థియరీ మరి పెట్టేసి స్క్రీన్ మీద పెట్టేసి ఇది మేము కూడా ఈడీపీ ఇస్తున్నాం దానికి ఫీజులు లక్షలు చేస్తున్నారు. 5 lakhs 10 lakhs 30 lakhs అంట. ఏపీ 2.5-3.5 lakhs చేస్తారు. మరి ఏమన్నా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందా? దాంట్లో 1/4 మనం చార్జ్ చేస్తాను. ఎడ్యుకేషన్ కూడా ఇస్తా ఉన్నారు, బ్రహ్మాండంగా ఇస్తున్నారు. బిజినెస్ పెట్టుకుని లోన్స్ ఇప్పిస్తా ఉన్నాం. బిజినెస్ పెట్టుకుని గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎట్లా తీసుకోవాలని ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం. ల్యాండ్ ఇప్పిస్తాము, సబ్సిడీ ఇప్పిస్తాము, బ్యాంక్ నుంచి మరి ఏ విధంగా ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందో కూడా బ్యాంక్ మేనేజ్మెంట్ తీసుకొస్తాం ఇన్స్టిట్యూట్కి. గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎవరైతే ఇస్తారో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్స్ వాళ్ళు అంటారు, TSICC అంట, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, వాళ్ళని మనం తీసుకొస్తాం. వాళ్ళ చేత నిజమా కాదా, డాక్టర్ నారాయణ గారు చెప్పేది అంత నిజమేనా అనేది ఆ లైవ్లో మనం తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అందువలన మై డియర్ పేరెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, ఇన్నోవేటివ్గా రండి, కొత్త తరహాలో వెళ్దాము, ప్యాషన్గా వెళ్దాము. ప్యాషన్ గల ఇన్స్టిట్యూట్లో ప్యాషన్ గల మాస్టర్ గారి దగ్గర సార్ దగ్గర ఉంటే అలాంటి ఆలోచనతో, అలాంటి విల్ పవర్తో, అలాంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఫోన్ నెంబర్స్ మళ్ళీ మీకు మర్చిపోతారేమో, స్క్రీన్ మీద కనిపిస్తుంది, తీసుకుని 8367-415-415 ఒక ఫోన్ నెంబరు. రెండవది 8367-215-215 ఆ నెంబర్కు బిజినెస్ మెన్ గురించి ఖచ్చితంగా స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఎంకరేజ్ చేయండి, మంచి రికమెండ్ చేయండి. డెఫినెట్గా మనం టాప్ లెవెల్కి వెళ్దాం. ఓకే, మరి విన్నారు కదండి డాక్టర్ విద్యారత్న, డాక్టర్ నారాయణ గారు చెప్పినటువంటి మంచి మంచి కాన్సెప్ట్స్, అదేవిధంగా ఆయన ఇచ్చినట్టు కాంటాక్ట్ నెంబర్స్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి. మరి చూసి నోట్ చేసుకొని ఏదైనా క్వైరీ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా, అకాడమిషియన్గా, మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ, అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానం ద్వారా అనేక వేల మంది యువతి యువకులకు సరైన దిశ నిర్దేశనం చేస్తూ యూత్ అందరికీ కూడా మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ మీకు మా హృదయపూర్వక అభినందనలండి. మీకు స్పెషల్ నమస్కారం. ధన్యవాదాలండి. సో ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.